వెల్కమ్ టు మిహారీస్ కిచెన్, మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను బంగాళదుంప కుర్మా ఎంత సులువుగా చేయాలో చూపిస్తా. బంగాళదుంప కుర్మాకి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కొత్తిమీర, వంట నూనె, ఉప్పు. బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కల కింద కొయ్యాలి. బంగాళదుంప ముక్కల్ని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బంగాళదుంపలు తీసుకునేటప్పుడు కొంచెం ముదరగా ఉన్న దుంపలు, ఆకుపచ్చ రంగు లేని దుంపలు తీసుకోండి. పచ్చిమిర్చిని నిలువుగా కోసి 2 ముక్కల కింద కట్ చేయాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఉడికేయో లేదో చూడండి. ఉడికిన బంగాళదుంపల్ని తొక్క తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె వేయాలి. నేనైతే ఇక్కడ తక్కువ నూనె వేసాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలపాలి. కడాయి మీద మూత పెట్టి టమాటాలని మగ్గించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయే వరకు వేపాలి. అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. రుచికి తగినంత కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కొద్దిగా మ్యాష్ చేసి వేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలపాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మూడు నిమిషాలు బాగా ఉడికించి పెరుగు వేయాలి. అన్నీ కలిసేలాగా బాగా కలిపి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మా రెడీ. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, పూరీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.